మంచిగా క్రియేట్ చేశారు. నేను అదే అనుకుంటున్నా, నేను ఎవరికి రూపాయి ఇచ్చి నేను ఎవరికి ఎగ్గొట్టలేదు కదా అని. ఎగ్గొట్టలేదు కదా అని కాదు, కానీ మీరు నిజం అనుకున్నారా? ఏమనుకున్నారు? లేదు లేదు, నిజం అనుకోవడానికి అసలు లేదు. అసలు చెప్పనా, సెకండ్ టైం దొరికేసరి అంటే పెళ్లికి ముందు ఇప్పుడు వరకు 3,75,000 ఇంట్రెస్ట్. నువ్వు ఇంట్రెస్ట్ లెక్కేస్తున్నావా? 9 years నుంచి 9 years ఇంట్రెస్ట్ చూసుకున్నా. మనం తీసుకున్న 1,000 రూపాయల 2,000 చందా ఇచ్చారా, పెళ్లి ఖర్చులుగా ఏమన్నా ఇచ్చారా? అసలు అలా ఉండదు. మన సర్కిల్లో అసలు ఎవరు లేరు. అసలు మాకు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారు పెళ్లికి ముందు? ఎవరు లేరు. ఇంకొకటి ఏంటి, అలా ఎవరన్నా అడగమని పోనీ సరదాగా మాట్లాడాలనుకుంటున్నారా అని అనుకున్నాను, కానీ 100% అయితే లేదు. క్లియర్ గా పెళ్లికి ముందు కూడా నేను మా అమ్మగారికి చాలా వరకు బయట నుంచి తీసుకొచ్చినవి కానీ ఏదైనా సరే తీసుకున్న దానికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేసి మేము క్లియర్ చేసాం. కానీ సిద్ధు కానీ నేను కానీ మా పెళ్లికి ఏదైనా సరే, బట్ ఎవరి దగ్గర కూడా వీళ్ళకి ఇలా ₹1 ఇవ్వాలి అనేది మాత్రం ఇప్పటి వరకు దేవుడి దయ వల్ల లేదు. అసలు ప్రాంక్స్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు మీరు? ప్రాంక్ వీడియోసా? సిద్ధువే. ప్రాంక్ వీడియోస్ ఎప్పుడు వర్కౌట్ అవుతాయంటే, అయిపోయింది ఆ జమానా, వెళ్ళిపోయింది. అప్పుడు మీరు ఉన్నప్పుడు ఫుల్ ఒక ఇన్నోసెన్స్ క్యారెక్టర్, ఒక హైపర్ యాక్టివ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు వర్కౌట్ అవుతుంది. సో ఇట్లా ఉన్నప్పుడా? సో ఇంకోటి మన మీరు లేడీ గిట్టప్ వేసుకోవడం, దాని తర్వాత అమర్దీప్ రావడం.